ఇది బీజేపీ వాళ్ళు వాడే బ్రహ్మాస్త్రం. ఎవరైనా మాట వినకపోయినా వాళ్ళకి ఎదురొచ్చినా కేసు పెట్టి లోపలేసేయడమే. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం గా ఉన్నప్పుడు వీళ్ళు కరప్షన్ చేశారు అని లిక్వర్ పాలసీలో అరెస్ట్ చేసి మొత్తం 156 రోజులు జైల్లో పెట్టారు బెయిల్ లేకుండా. అలాగే అప్పటి డిప్యూటీ సీఎం సిసోడిని కూడా 530 రోజులు జైల్లో పెట్టారు బెయిల్ ఇవ్వకుండా. తీరా కోర్టు ఈ రోజు ఏం చెప్పింది? వాళ్ళు నిర్దోషులు, వాళ్ళు ఎటువంటి కరప్షన్ చేయలేదు అండ్ చేసినట్టు కూడా ఆధారాలు ఏమీ లేవు అని చెప్పి సిబిఐని తిట్టి రాంగ్ గా కేసు పెట్టారు అని సిబిఐ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ని ఇన్వెస్టిగేట్ చేయండి అని ఆర్డర్ ఇచ్చారు. వారితో పాటు ఇంకా కేసీఆర్ వాళ్ళ కూతురు కవిత అండ్ మరో 27 మంది కూడా నిర్దోషులు అని చెప్పారు ఈ కేసులో. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఇది చాలా సింపుల్. సిట్టింగ్ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ని ఫేక్ ఛార్జెస్ తో అరెస్ట్ చేయాలి, బెయిల్ రాకుండా చేయాలి. సెకండ్ పాయింట్, మీడియా వాళ్ళు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళు పెద్ద దోషులు, వీళ్ళే కరప్షన్ చేశారు అది ఇది అని న్యూస్ రన్ చేస్తారు 24 గంటలు. 3, ఎలక్షన్ వస్తుంది, ఎవరైతే వీళ్ళు కరప్షన్ ఛార్జెస్ అయ్యి చెప్పారో వాళ్ళు ఓడిపోతారు. 4, ఆ తర్వాత కోర్టు వచ్చి ఏం చెప్తుంది? ఎవిడెన్స్ ఏమీ లేదు, వాళ్ళు నిర్దోషులు అని చెప్తుంది. 5, ఆ తర్వాత మీడియా మొత్తం సైలెంట్. వెల్కమ్ టు ది వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. ఇది మన దేశం. థ్యాంక్ యూ.